తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పంట నష్టంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. విరిగిపోయిన మొక్కజొన్న కంకులు, రాలిపోయిన మామిడాకులతో నిరసన తెలిపేందుకు వచ్చారు. దీంతో అసెంబ్లీలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దంటూ మార్షల్స్ అడ్డుకున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పంట నష్టంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. విరిగిపోయిన మొక్కజొన్న కంకులు, రాలిపోయిన మామిడాకులతో నిరసన తెలిపేందుకు వచ్చారు. దీంతో అసెంబ్లీలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దంటూ మార్షల్స్ అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఉమాని విజయచంద్రిక నిన్న మొన్న అంతకు ముందు రోజు వరుసగా 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పంట నష్టం జరిగినటువంటి అంశాన్ని శాసనసభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆవరణలో ఒకసారిగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో మార్షల్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే మిగతా చాలా జిల్లాల్లో విరిగిన మొక్కజొన్న కంకులతో పాటు రాలిపోయిన మామిడికాయలను తీసుకొచ్చి అసెంబ్లీలో శాసనసభ ఎమ్మెల్యేలంతా కూడా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేశారు. అసెంబ్లీకి ఎలాంటి వస్తువులు తీసుకురావద్దంటూ మార్షల్స్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా నిరసన తెలిపేందుకు అనుమతి లేదని చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని శాసనసభ అధిపతి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర రైతులను ఆదుకునే విధంగా శాసనసభలో ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని ఇవాళ జరగబోతున్నటువంటి శాసనసభ వేదికగా సభాపతికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. థాంక్యూ రాజేష్. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే